వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేసేంత వరకు తమ నిరసనలను విరమింపజేసే ప్రసక్తే లేదని విద్వేషంతో అహంకారపూరిత ధోరణితో వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం తీరును నిరసనగా ఈ నెల 30వ తేదీ రాత్రి 9 గంటల నుంచి 9 గంటల 10 నిమిషాల వరకు కులమతాలకు అతీతంగా స్వచ్ఛందంగా గృహ వాణిజ్య సముదాయాలలో విద్యుత్ లైట్లు బంద్ నిరసన కార్యక్రమం చేపట్టాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపునిచ్చింది. అఖిలపక్ష నాయకులతో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కలిసి ఖమ్మం జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో నగరంలోని టీఎన్జీఓ ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. కులమతాలకు అతీతంగా నిరసన పర్వాన్ని ఉధృతం చేస్తామని, అందులో భాగంగానే జిల్లా ప్రజలు తమ తమ నివాసాల వాణిజ్య సముదాయాలలో ఈ నెల 30వ తేదీన రాత్రి 9 గంటల నుండి ఓ 10 నిమిషాలు విద్యుత్ లైట్లను స్వచ్ఛందంగా నిలిపివేసుకొని నిరసన తెలుపుతూ కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ ముస్లిం మైనారిటీలు వినూత్న నిరసనను తెలపాలని వారు కోరారు. తక్షణమే వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేసేంత వరకు తమ నిరసనలను విరమించే ప్రసక్తే లేదని యూనియన్ హెచ్చరించింది. मुस्लिम पर्सनल लॉ बोर्ड खम्मम यूनिट की जानिब से जो ये आज की मुनाकदा प्रेस कॉन्फ्रेंस में जितनी ज़रूरी बातें थी वो हमारे पर्सनल लॉ बोर्ड के नुमाइंदे और ज़िम्मेदार सदर मुफ्ती जलालुद्दीन साहब और इलियास भाई के ज़रिए से सामने आ चुकी हैं। मैं इस प्रेस कॉन्फ्रेंस के ज़रिए से तमाम ज़िले के कोने कोने तक ये बात पहुंचाना चाहता हूं कि पर्सनल लॉ बोर्ड के जितने कारिंदे हैं, नुमाइंदे हैं मंडलों में, देहातों में, जिनको बुलाकर 2 रोज़ पहले हमने मीटिंग की, इस प्रेस कॉन्फ्रेंस के ज़रिए से फिर दोबारा उनको याद दहानी कराता हूं कि कल के होने वाले प्रोग्राम को मेहनत करके, कोशिश करके कामयाब बनाएं। और उनसे ये भी अर्ज़ करता हूं कि वो अपने अपने इलाक़ों में जितने सेकुलर पार्टीज़ हैं उनसे रब्ता करके इस प्रोग्राम को कामयाब बनाने की अपील करें और तमाम बरादरान वतन को साथ लेकर इसको खूब आगे बढ़ाने की जो है कोशिश करें। अल्लाह बोर्ड मुल्क के और देश के वासियों को लेकर ये एहतजाज कर रही है कि ये गैर जमहूरी और गैर दस्तूरी बिल इसको फौरी तौर पर वापस ले लेनी चाहिए। ये एक तरह का बहुत बड़ा जुल्म है। हमारा मुतालिबा चल रहा है मुस्तकिल और हमारा ये 4था प्रोग्राम है। कल का जो अहम प्रोग्राम है बत्ती गुल का 30 अप्रैल को 9 बजे से लेकर रात 9 बजे से 10 मिनट तक, 9 बजे से 9:10 तक बत्ती गुल का ये प्रोग्राम है, करंट ऑफ करने का है। बस मैं जितने हमारे साथी यहाँ पर मंच पर बैठे हुए हैं और यहाँ आए हुए हैं, चाहे वो किसी जमात से भी ताल्लुक़ रखते हों, हम गुजारिश करते हैं कि आप हजरात अपना सर्कुलर जारी करें पार्टी की जानिब से और हमारा ताउन करें और हमारी मदद करें। जो एहतजाज कल 30 अप्रैल को रात 9:10 तक होने जा रहा है बत्ती गुल का, इसके अंदर आप हजरात से साथ देने का और हमारा ताउन करने का मुस्लिम पर्सनल लॉ बोर्ड खम्मम यूनिट आपसे दरख्वास्त करता है और मीडिया के भाइयों से भी दरख्वास्त है कि हमारी इस अपील को शहर के अवाम तक पहुँचाएँ। వక్ఫ్ ఆస్తులను నుండి సుమారు 7% ఆదాయం రాష్ట్ర ప్రభుత్వాలకు రెవెన్యూగా వస్తుందని కేంద్ర ప్రభుత్వం తమ ఆధీనంలో తీసుకునేందుకు ఇది కుట్ర కోణం కాదా? కేంద్ర ప్రభుత్వం తమ దేశంలో అతిపెద్ద మైనారిటీలపై వక్ఫ్ సవరణ చట్టం ద్వారా చేసిన కుట్ర ఇది అని భవిష్యత్తులో క్రైస్తవ జైను సిక్కు తదితర మైనారిటీలపై కుట్ర కోణంలో ప్రదర్శించే ప్రమాదం ఉందని తెలుపుతున్నాము. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించే కుట్రలను తిప్పికొట్టేందుకు అందరూ సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఆసన్నమైందని కోరుకుంటున్నాము. సవరణ చట్టంలో అనేక లుసుగులు ఉన్నాయని, ఇది సాంకేతికంగా తాత్కాలికంగా రూపొందించబడలేదని, అందుకే వక్ఫ్ ఆస్తులు కొల్లగొట్టడానికి చేసిన కేంద్ర ప్రభుత్వ కుట్ర ప్రయత్నాన్ని తిప్పికొట్టే విషయంలో రెట్టింపు స్ఫూర్తితో మనం మతాలకు అతీతంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాము. జిల్లా ప్రజలు కుల మత రాజకీయాలకు అతీతంగా కలిసి వచ్చి ఐక్య
ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని మొన్న కూడా చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తున్నాం. పర్సనల్ లా బోర్డు తీసుకునేటటువంటి ప్రతి కార్యక్రమం అది ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తామని, అధికారులతో కూడా మాట్లాడి సహకరించవలసిందిగా కూడా కోరుతామని, అలాగే మా రాహుల్ గాంధీ గారు నిరంతరం ఈ సమస్య మీద పార్లమెంటులో అలాగే బయట కూడా దీని మీదనే పోరాటం చేస్తూ ఉన్నారు. మొన్న కూడా మిత్రులకు మన రౌండ్ టేబుల్ సమావేశంలో చెప్పారు, ఈ వక్ఫ్ ఆస్తుల్ని బయటికి తీసుకొని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే దానికి ఇప్పుడు అర్జెంటుగా మరి 100-200 ఎకరాలలో అంబానీ గారు ఎక్కడో వక్ఫ్ ఆస్తులకు సంబంధించి ముంబైలో ఆయన సొంతంగా దాని మీద ఒక స్ట్రక్చర్ తయారు చేస్తూ ఉన్న సందర్భంగా దాన్ని వాళ్ళు కోర్టులో వేయటం కూడా జరిగింది. ఆ కోర్టులో వేసినటువంటి దాన్ని తగ్గించడం కోసమే ఈ వక్ఫ్ ఆస్తుల్ని మరి ఇప్పుడు చేయాలనేటటువంటి ప్రభుత్వ పరం చేయాలనేటటువంటి ఆలోచన బీజేపీ చేస్తూ ఉంది. కాబట్టి దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ ఉద్యమంలో మైనారిటీస్ ఎవరైతే దీన్ని పర్సనల్ లా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఖమ్మం జిల్లా యూనిట్తో పాటు దేశవ్యాప్తంగా చేసేటటువంటి నిరసనలు అన్నిటికీ కూడా మా పార్టీ మద్దతు తెలియజేస్తుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రేపు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈ జిల్లాలో సంపూర్ణంగా చేయాలనేటటువంటి ఆలోచనతో అందరికీ మరొకసారి పిలుపునివ్వాలని, మీ ద్వారా మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని దిగ్విజయపరచాలని కోరుతా ఉన్నాం.